కడప నగరం ఎర్రముక్కపల్లె ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం నాడు కడప నగరం ఎర్రముక్కపల్లె రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జిని ఏడాదిలో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదన్నారు. ప్రజల ఒత్తిడి మేరకు ఎర్రముక్కపల్లి వైపు మాత్రమే పూర్తి చేశారన్నారు. బాక్రాపేట వైపు ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. కడప నగరంలో ఎర్రముక్కపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సిపిఎం పార్టీ గతంలో అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు నిధులు లేవనే సాకుతో బ్రిడ్జిని అసంపూర్తిగా పెండింగ్లో పెట్టారు. దీనికి కారణంగా ఎర్రముక్కపల్లి వైపు నుంచి విశ్వనాథపురం వైపు వెళ్ళేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం దాదాపు 70,000 మంది దాకా బ్రిడ్జికి ఇటువైపు ఉన్నారు. వీళ్ళతో పాటు 35 నుంచి 40 గ్రామాలకి ప్రధాన రహదారిగా ఈ దారి గుండా వెళ్ళే అవకాశం ఉంది. అంతటి కీలకమైనటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి రైల్వే అధికారులని, రెవెన్యూ అధికారులని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని అనేక సార్లు సమస్య పరిష్కారం చేసి పూర్తి చేయమని చెప్పి అడిగారు. వీళ్ళందరూ చెప్తున్న కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర మాకు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. ఈ నిధులకు సంబంధించినటువంటి మొత్తం ప్రారంభించేటప్పుడు ఏడాది లోపల ఈ బ్రిడ్జిని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికి ఏడాదిన్నర దాటిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉంది. అందుకోసం గత్యంతరాలైన స్థితిలో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంతకాల సేకరణలో ప్రజల నుంచి సేకరించినటువంటి అన్ని సంతకాలని ఫిబ్రవరి 2వ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం యొక్క నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ బ్రిడ్జి అసంపూర్తిగా ఉన్న దాన్ని పెండింగ్లో లేకుండా నిధులు కేటాయించేలా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించడానికి ప్రజలతో కలిసి సిపిఎం పోరాటం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి స్థలాలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి పరిహారం చెల్లించి పరిహారాన్ని వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెక్కెచ్చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కడప జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని చెప్పి 100 కోట్ల నిధులు కేటాయించామని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ 3.5 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించకపోవడానికి అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణమని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేయాలి. 2వ తేదీన 3.5 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేస్తున్నట్టు ప్రకటన చేయాలి. ఆ రకంగా ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.